ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను తెలుగులో. దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తామో ట్రై చేద్దాం. ఓకేనా? సో, ముందు నేను చెప్పే వర్డ్స్‌నే క్లియర్‌గా అర్థం చేసుకొని ట్రై చేయండి. రేపు నేను ఎగ్జామ్ కలిగి ఉంటాను. ఆమె మంచి జాబ్ కలిగి ఉంటది నెక్స్ట్ ఇయర్. సో, జగన్‌మోహన్ రెడ్డి సీఎం పదవి కలిగి ఉంటాడు నెక్స్ట్ ఇయర్ అని చెప్పాలి. అంటే సో, ఈ పదాలన్నీ దేన్ని తెలియజేస్తున్నాయంటే ఆహ్, నెక్స్ట్ సెకండ్ నుంచి మనం ఏమి కలిగి ఉంటాము అని చెప్తుంది. అంతేగాని మనం ఏ పని చేస్తున్నామో చెప్తుందా? చెప్పట్ల. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మా ఫ్రెండ్ మంచి జాబ్ కలిగి ఉంటాడు. సో, అంటే ఇది మా ఫ్రెండ్ మంచి జాబ్ కలిగి ఉంటాడు అనేది భవిష్యత్తు కింద వస్తుంది గదా! కలిగి ఉండేవాడు అంటే పాస్ట్. ఇప్పుడు కలిగి ఉన్నాడంటే ప్రెజెంట్. భవిష్యత్తులో కలిగి ఉంటాడు అనేది ఫ్యూచర్ గదా! అంటే మనం భవిష్యత్తులో ఏమి కలిగి ఉంటాము అని చెప్పాల్సొచ్చినప్పుడు, మనం వాడాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ వాడాలి. ఓకేనా? సో, సబ్జెక్ట్‌గా మనం ఎవరిని తీసుకున్నా సరే ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్ సింగిల్ నేమ్, ప్లూరల్ నేమ్. సో, ఇలా సబ్జెక్ట్ ఎవరిని తీసుకున్నా గానీ మనం వాడాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటంటే విల్ హ్యావ్ తీసుకొని చెప్పాలి. ఓకే. సీత మంచి ఆపర్చునిటీ కలిగి ఉంటది భవిష్యత్తులో అని చెప్పాలి. సీత అనే సింగిల్ నేమ్ అయినప్పటికి కూడా మనం ఏం తీసుకోవాలి? విల్ హ్యావే తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే విల్ హ్యావ్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఎవరిని తీసుకున్నా సరే విల్ హ్యావ్ తీసుకోవాలి. సీత విల్ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఇయర్ అని చెప్పాలి. ఓకేనా? సో, నేను రేపు క్లాస్ కలిగి ఉంటానని చెప్పాలి. ఐ విల్ హ్యావ్ క్లాస్ టుమారో అని చెప్పాలి. అంతేగాని ఐ హ్యావ్ క్లాస్ టుమారో అని చెప్తే అది ఏమవుతుందంటే అది కూడా గ్రామటికల్ మిస్టేక్ అనమాట. సో, విల్ హ్యావ్ అని మెన్షన్ చేస్తే విల్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది? ఫ్యూచర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, హ్యావ్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది? కలిగి ఉన్నాను. కాబట్టి ఐ విల్ హ్యావ్ జాబ్ అని చెప్పి దానికి కంప్లీట్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. అదే ఆమె ఆహ్, ఒక ఎగ్జామ్ కలిగి ఉంటదని చెప్పాలి. ఆమె అంటే ఎవరు? షీ విల్ హ్యావ్ ఎగ్జామ్ అని చెప్పాలి. అదేవిధంగా మా ఫాదర్ మంచి బిజినెస్ కలిగి ఉంటాడు అని చెప్పాలి. మై ఫాదర్ విల్ హ్యావ్ బిజినెస్ అని చెప్పాలి. అతను ఒక నలుగురు మేనేజర్స్‌ని కలిగి ఉంటాడు భవిష్యత్తులో. సో, అతనంటే ఎవరు? హి కాబట్టి దేనితో చేయాలి? విల్‌తో వాడాలి. హి విల్ హ్యావ్ 4 మేనేజర్స్ ఇన్ హిస్ కంపెనీ ఆఫ్టర్ 4 ఇయర్స్, 2 ఇయర్స్ అని చెప్పొచ్చు. అంటే భవిష్యత్తులో ఎవరు ఏమి కలిగి ఉన్నారని చెప్పాల్సొచ్చినప్పుడు మనం ఏం వాడాలి? విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. అది నువ్వు ప్రొఫెషన్స్ కలిగి ఉన్నావా అని చెప్పాల్సొచ్చినా, డెసిగ్నేషన్స్ కలిగి ఉంటాడని చెప్పాల్సొచ్చినా, థింగ్స్ గురించి మాట్లాడాలన్నా, రిలేషన్‌షిప్ ఉన్న సో, ఇండియా మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉంటది చైనాతో భవిష్యత్తులో అని చెప్పాలి. సో, ఇండియా విల్ హ్యావ్ గుడ్ రిలేషన్‌షిప్ విత్ చైనా అని నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. అంతేగాని హ్యావ్ అని మాత్రమే మెన్షన్ చేస్తే రాంగ్ అవుతుంది. గతంలో కలిగి ఉండేది ఇండియా చైనాతో మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉండేది అని చెప్పాల్సొచ్చినప్పుడు ఎలా వాడతాం? ఇండియా హ్యాడ్ గుడ్ రిలేషన్‌షిప్ అని చెప్పాలి. అదే ఇప్పుడు ఇండియా మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉందంటే ఇండియా హాస్ గుడ్ రిలేషన్‌షిప్ విత్ చైనా అని చెప్పాలి. భవిష్యత్తులో ఇండియా చైనాతో మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉంటదన్నప్పుడు ఇండియా విల్ హావ్ గుడ్ రిలేషన్‌షిప్ విత్ చైనా అని చెప్పాలి. సో, గతంలో కలిగి ఉండేటప్పుడు హ్యాడ్ వాడాము. ఇప్పుడు కలిగి ఉండేటప్పుడు ఇండియా అనేది సింగిల్ నేమ్ కాబట్టి హాస్ తీసుకున్నాము. అదే భవిష్యత్తులో అయితే విల్ హావ్ అని చెప్పాలి. ఇప్పుడు మనం కాన్సంట్రేషన్ చేయాల్సిందేంటి? విల్ హావ్ మీద. ఎందుకని భవిష్యత్తులో కలిగి ఉంటామని చెప్పాల్సొచ్చినప్పుడు దాని మీద మనం ఫోకస్ చేయాలి కాబట్టి, ఈ క్లాస్‌లో మనం నేర్చుకోవాల్సింది విల్ హ్యావ్ మీద బాగా క్లారిటీ తెచ్చుకోవాలి కాబట్టి, భవిష్యత్తులో మనం ఏమి కలిగి ఉంటాం, అతడు, ఆమె అప్పుడు మనం ఏం వాడాలి? విల్ హ్యావ్ వాడాలి. సో, షల్ హ్యావ్ కూడా వాడతామండి యాజ్ ఎ సబ్జెక్ట్‌గా ఐ, వి తీసుకున్నప్పుడు. సో, విల్ హ్యావ్ అయినా వాడొచ్చు, షల్ హ్యావ్ అయినా వాడొచ్చు. ఇది మనకి ఎక్స్‌ట్రా అన్నమాట. ఓకేనా? సో, రైట్. సో, ఒక పాజ్ స్టేట్‌మెంట్ చెప్పే విధానం మనం చూసినట్లయితే, సో, ఒక పాజ్ స్టేట్‌మెంట్ చెప్పాల్సొచ్చినప్పుడు మన సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఎందుకని? మనం యాక్షన్ గురించి చెప్పట్లేదు కదా! మనం ఏమి కలిగి ఉన్నాం ప్రస్తుతం చెప్తున్నాం. అంటే ఈ హ్యావ్ ఫార్మ్స్ తీసుకొని మన యొక్క పొసెషన్ చెప్తున్నాం. అదే భవిష్యత్తులో ఏమి కలిగి ఉంటాం అని చెప్పాల్సొచ్చినప్పుడు భవిష్యత్ హ్యావ్ ఫార్మ్స్ తీసుకోవాలి. అవేంటంటే విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ తీసుకోవాలి. సో, నేను రేపు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ కలిగి ఉంటానని చెప్పాలి. నేనంటే ఎవరు? ఐ గదా! కాబట్టి ఐని సబ్జెక్ట్ తీసుకోవాలి. విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని ఏమి కలిగి ఉంటాము? ఆబ్జెక్ట్‌గా ఎగ్జామ్‌ని కలిగి ఉంటాం కాబట్టి ఎగ్జామ్ తీసుకోవాలి. ఎప్పుడు కలిగి ఉంటాం? నెక్స్ట్ వీక్ కాబట్టి ఇక్కడ టైం మెన్షన్ చేయాలి. ఓకే. సో, ఐ విల్ హ్యావ్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. నేను ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ కలిగి ఉంటాను భవిష్యత్తులో. సో, షీ విల్ హ్యావ్ జాబ్ నెక్స్ట్ ఇయర్. ఆమె నెక్స్ట్ ఇయర్ జాబ్ కలిగి ఉంటది.
అంతేగాని షీ హ్యావ్ జాబ్ నెక్స్ట్ అని చెప్తే అది గ్రామటికల్ మిస్టేక్. కాబట్టి షీ విల్ హ్యావ్ జాబ్ నెక్స్ట్ అని చెప్పాలి. సో విల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది, హ్యావ్ కలిగి ఉండడానికి చెప్తుంది, కాబట్టి భవిష్యత్తు కలిగి ఉంటుంది ఆమె అని చెప్పాల్సి వచ్చినప్పుడు షీ విల్ హ్యావ్ జాబ్ నెక్స్ట్ అని చెప్పాలి. అదేవిధంగా నువ్వు సబ్జెక్ట్ ఎవరిని తీసుకున్నా సరే, ఐ వి యూ దే ఎవరిని తీసుకున్నా సరే చక్కగా విల్ హ్యావ్ తీసుకుని మనం కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేదు. రవి మంచి బిజినెస్ కలిగి ఉంటాడని చెప్పాలి. సో రవి అనే సింపుల్ నేమ్, రవి విల్ హ్యావ్ గుడ్ బిజినెస్ అని చెప్పాలి. లేదా సీత గీత మంచి జాబ్స్ కలిగి ఉంటారని చెప్పాలి. సీత గీత జాబ్స్ కలిగి ఉంటారని చెప్పాలి. సీత అండ్ గీత విల్ హ్యావ్ జాబ్స్ అని చెప్పాలి. సాఫ్ట్వేర్ జాబ్స్ కలిగి ఉంటారని చెప్పాలి. ఓకే, సో ఈ విధంగా ఎవరు ఏది కలిగి ఉంటారో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ప్రాబ్లమ్స్ కలిగి ఉంటాడని చెప్పాలి. సో అప్పుడు ఎలా చెప్తాం? మై ఫాదర్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అతడు అతను ఒక జీన్స్ ప్యాంట్ కలిగి ఉంటాడు నెక్స్ట్ వీక్ అని చెప్పాలి. సో హీ విల్ హ్యావ్ జీన్స్ ప్యాంట్ నెక్స్ట్ వీక్ అని చెప్పాలి. భవిష్యత్తులో ఎవరు కలిగి ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళని సబ్జెక్ట్ తీసుకుని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది విల్ హ్యావ్, కలిగి ఉండడానికి భవిష్యత్తులో విల్ హ్యావ్ వాడాలి. ఆబ్జెక్ట్ దేని గురించి మాట్లాడితే అదే అనమాట, ఇది చెప్పాలి. సో అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాల్సి వచ్చినప్పుడైతే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ తీసుకొని చెప్పాలి. సో ఎక్స్ట్రా ఇక్కడ ఏమొచ్చిందండి, సేమ్ స్ట్రక్చర్. ఆ పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ స్టేట్మెంట్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఎక్స్ట్రా నాట్ మెట్ చేస్తున్నాం ఎందుకంటే కలిగి ఉండను, కలిగి ఉండము, కలిగి ఉండదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు. సో విల్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటంటే వోంట్ అని చెప్పాలి. ఓకేనా? సో అదేవిధంగా షల్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటంటే షాంట్ అని చెప్పొచ్చు, కానీ కొన్ని సందర్భాలు చెప్పాల్సిన అవసరం లేకుండా షల్ నాట్ అని చెప్పేసి సరిపోతుంది. ఓకే, సో ఐ విల్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్. నాకు ఎగ్జామ్ కలిగి ఉండను అన్నప్పుడు వోంట్ హ్యావ్ అని వాడాలి. అదే ఎగ్జామ్ కలిగి ఉంటుందంటే ఐ విల్ హ్యావ్ ఎగ్జామ్, కలిగి లేదు కాబట్టి వీళ్ళకి మధ్య నాట్ మెన్షన్ చేస్తున్నాం. ఈ విల్ నాట్ షార్ట్ ఫామ్లో వోంట్ అంటాం. సో ఐ వోంట్ హ్యావ్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ అంటాం. ఐ విల్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ కూడా చెప్పొచ్చు. కొంచెం పాష్గా ఉండడానికి ఐ వోంట్ హ్యావ్ ఎగ్జామ్ అని చెప్తే బాగుంటుంది. ఓకేనా? సో షీ విల్ హ్యావ్ జాబ్ నెక్స్ట్ ఇయర్, ఆమె నెక్స్ట్ ఇయర్ జాబ్ కలిగి ఉంటుంది. అది నెగిటివ్ ఫామ్ ఎలా చెప్పాలి? షీ వోంట్ హ్యావ్ జాబ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పాలి. సో మై ఫ్రెండ్ విల్ హ్యావ్ ప్రోగ్రామ్ టుమారో అని చెప్పాలి. అది నెగిటివ్ ఫామ్ ఎలా చెప్పాలి? మై ఫ్రెండ్ వోంట్ హ్యావ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో మై బ్రదర్ విల్ హ్యావ్ గుడ్ టీ షర్ట్ అని చెప్పాలి. అది మై బ్రదర్ వోంట్ హ్యావ్ గుడ్ టీ షర్ట్ అని చెప్పి నెగిటివ్ చెప్తాం. సో మనం పాజిటివ్ చెప్పేటప్పుడు విల్ హ్యావ్ వాడాలి, నెగిటివ్ చెప్పేటప్పుడు వోంట్ హ్యావ్ వాడాలి. ఓకేనా? సో మై ఫ్రెండ్ విల్ హ్యావ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అని చెప్పాలి. సో ఇలాంటి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం వాడాలి? విల్ హ్యావ్ వాడాలి. ఓకేనా? సో ఈ విధంగా ఐ వి తీసుకున్నప్పుడు విల్ హ్యావ్, సబ్జెక్ట్ ఎవరినైనా తీసుకున్నా సరే విల్ హ్యావ్ తీసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. అది నెగిటివ్ చెప్పాల్సినప్పుడు వోంట్ హ్యావ్ అని చెప్పాలి. ఓకేనా? సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తున్నాము, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తున్నాము, ఈ విల్ హ్యావ్ షల్ హ్యావ్ యూజ్ చేసి ఫ్యూచర్ అనేది మనం క్లియర్గా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి చూస్తున్నాం. ఓకేనా? సో కీప్ ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.